ఈ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మనకి అంతకు ముందు ఉన్నటువంటి ఏది సంస్థానాధిపతులను పీడించిన సైన్య సహకార పద్ధతి, సంస్థానాధిపతులను పీడించిన రాజసంగమన సిద్ధాంతం, ఈ రెండు కూడా రద్దయినాయి. ఓ అని చప్పట్లు కొట్టారంతా. ఈ రెండు కూడా రద్దయినాయి. సైన్య సహకార పద్ధతి లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టాడు. అది భారతీయ సంస్థానాధిపతుల వద్ద బ్రిటిషోడు తన సైన్యాన్ని పెట్టుకుంటాడు. దీనివల్ల సంస్థానాధిపతి ఏమనుకుంటాడంటే, ఆంగ్ల సైన్యం ఉంది కాబట్టి పక్క సంస్థానం వాడో పక్క ప్రాంతం వాడో నా మీద యుద్ధానికి రాడు, దీన్ని ఈ సైన్యాన్ని యూజ్ చేస్తా, దీనివల్ల ఆంగ్లేయుల బలం నాకు సహాయంగా మారుతుంది అనుకుంటాడు. అదే బలం వాడికి బలహీనమైంది. వీడు బలంగా ఉన్నప్పుడు పర్వాలేదు, బలహీనంగా ఉన్నప్పుడు ఏమైందంటే, వాడు ఎవడైతే సైన్య సహకార పద్ధతి ఇచ్చాడో వెల్లస్లీ లాంటి ఒక విజిల్ వేసాడంటే సైన్యం ఈ సంస్థానాన్ని మూసేస్తుంది, ఆక్రమించుకుంటుంది. దుర్మార్గమైన విధానం ఇది. కోసుకు తినే తరుణం వచ్చేదాకా గొర్రె కషాయవాడిని నమ్మినట్లు సైన్య సహకార పద్ధతిలో కూడా సంస్థానాధీశుడు బ్రిటిషోడిని నమ్ముతాడు. ఇలా చాలా సంస్థానాలు ఆక్రమించబడ్డాయి. సైన్య సహకార పద్ధతి దుర్మార్గమైంది. ఇది పైసా ఖర్చు లేకుండా బ్రిటిషోడు తన సైన్యం మొత్తాన్ని భారతీయ సంస్థానాల మీద వేసి ఆర్థికంగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతాడు. సైన్యమేమో మన దగ్గర తింటా ఉంటుంది దున్నపోతుల్లాగా. బ్రిటిష్ సైన్యం మొత్తం హల్చల్ మొత్తం మనం, శాలరీ ఇచ్చేది మనం, సబ్సిడీ ఇచ్చేది మనం, మళ్ళీ మనం బలహీనమైతే అదే సైన్యం మనల్ని వేసేస్తుంది. కాబట్టి దుర్మార్గమైన ఈ పద్ధతి రద్దయింది. ఇది ఇంకా వికృత తలలు వేసింది, దుర్మార్గాలు వేసింది రాజసంగమన సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ డల్హౌసీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1848. ఈ సంక్రమణ సిద్ధాంతం ఇంకా ఘోరం. పిల్లలు లేకపోతే సంస్థానం లాక్కుంటానంటాడు. ఏంది లేదా నన్ను పెంచుకోండి అంటాడు, దున్నపోతులాగుండి డల్హౌసీ. ఇదే ఇక్కడ ప్రాబ్లం. ఈ దుర్మార్గమైనవి ఈ రెండు సంస్థానాల సాగుకే వచ్చినాయి ఈ రెండు. అందువల్ల సిపాయిల తిరుగుబాటుకు కూడా కారణాలు ఇదేగా. 1856లో పరిపాలన సరిగ్గా లేదన్న నెపంపై అయోధ్యను ఆక్రమించుకున్నాడు అన్యాయంగా డల్హౌసీ. అయోధ్యకు చెందిన వాళ్ళు ఎక్కువ ఆర్మీలో ఉన్నారుగా, వాళ్ళందరూ తిరుగుబాటు చేశారుగా. ఎస్ యునో. కాబట్టి సిపాయిల తిరుగుబాటుకి మూలాలైన సైన్య సహకార పద్ధతి, సిపాయిల తిరుగుబాటుకి మూలాలైన రాజసంక్రమణ సిద్ధాంతం, ఈ రెండింటిని రద్దు చేసి మిమ్మల్ని మంచిగా పరిపాలిస్తాం మేమని బెటర్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు.